హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దీక్షిత వ్లాగ్స్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పాలకోవా. ఇంట్లోనే పాలకోవా ఎలా చేసుకోవాలనేది సులభంగా చాలా టేస్టీగా అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని దలసరగా ఉండే కళాయి అనేది పెట్టుకోవాలి. ఇలా నాన్ స్టిక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 1.5 లీటర్ పాలతో చేస్తున్నాను. చిక్కగా ఉండే గేదె పాలతో అనేది నేను చేస్తున్నాను. మాకు గేదె పాలు ఇంటికి వస్తాయి పాలు, అందుకని అతన్ని ఈరోజు 2 లీటర్స్ పాలు వేయమనేసి కోవా గురించి అనేసి 1.5 లీటర్ పాలతో ఈరోజు నేను కోవా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పాలు అనేవి మనం కలుపుకుంటూ మరగపెట్టుకొని ఉండాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి పెద్ద మంట పెట్టి మరగనియాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ చూసారా, నేను వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. వీడియో అంతా తీస్తే నాకు 2 అవర్స్ పట్టింది కోవా చేయటానికి అనేది. కలుపుతూ ఉండాలి, పైన కట్టకుండా కలుపుతూ ఉండాలి. పాలు అనేవి ఇలా దగ్గరికి ఇంకిపోవాలి. పాలు అనేవి ఎంత బాగా ఇంకితే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కోవాని ప్రిపేర్ చేయాలి. కలుపుకుంటూ అడుగుమొయ్యే కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది కోవా అనేది. ఇదిగోండి, మొత్తానికి ఈ విధంగా కుక్ అయింది కదా. ఇప్పుడైతే ఒక్కసారి మనం గంటితో ఇలా అంటే చూసారా, కోవా అనేది లైట్గా ప్రిపేర్ అవ్వడం తయారవుతుంది కదా. ఇప్పుడు మనము పంచదార అనేది వేసుకోవాలి. 1/3 కప్పు పంచదార అనేది వేసుకున్నాను. అంటే ఇంచుమించు 4 చెంచాలు పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే కోవా అనేది ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది. పాలు అనేవి దగ్గరికి అయ్యే కొద్ది ఇవ్వండి, కోవా అనేది తయారైపోతూ ఉంది కదా, పాలకోవా అనేది. ఇప్పుడైతే బాగా కలుపుకొని సైడ్ అడ్జస్ట్లన్నీ అంటుకుని ఉంటే అదంతా గీక్కొని బాగా కలుపుకోవాలి. బాగా కలపడం వల్ల ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. కోవా అయితే రెడీ అయిపోయింది. మరొక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంటే కోవా అనేది దించేయడమేని. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీని చేయాలి అంటే ముందు మనకి టైం అనేది ఉండాలి, చేయడానికి ఓపిక అనేది ఉండాలి. అలా అయితేనే ఈ రెసిపీని చేయగలము. 2 గంటలు, కనీసం 1.5 లీటర్ పాలకి 2 గంటల టైం అనేది నాకు పట్టింది. మొత్తానికి కోవా ప్రిపరేషన్ అయితే చేసేసాను, పాలకోవా అనేది. ఇది నేను 3rd టైం ఇంట్లో చేయడము. ప్రతిసారి పర్ఫెక్ట్గా కోవా అనేది కుక్ అయ్యింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు. 1.5 లీటర్ పాలకి 1/2 కేజీ కోవా అనేది అయ్యింది. అదే పచ్చి కోవా కావాలంటే ఇందులో షుగర్ వేసుకోకుండా చేస్తే అది పచ్చి కోవా అవుతుంది. బయట దొరుకుతుంది కదా మనకి. ఏమైనా కుకింగ్లో వేయాలి అనుకున్నప్పుడు పచ్చి కోవా ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పాలకోవా చేశాను కదా, స్వీట్ పాలకోవా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.